హలో గాయ్స్, నేను మీ జంగారెడ్డి గుడి అమ్మాయిని. నాకవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి. కళ్ళ చిన్నది వస్తానని అన్నది. సో క్లాసికల్ లో కూడా ఏదో అవార్డ్స్ తీసుకున్నట్టుంది కదా? చాలా అవార్డ్స్ ఉన్నాయి. గిన్నెస్ వరల్డ్ రికార్డ్ అవార్డ్ కూడా ఉంది. సో క్వాలిటీస్ ఎప్పుడు రాసేసుకుంటాం అంటే వచ్చే పర్సన్ కూడా మనల్ని అర్థం చేసుకోవాలి, యాక్టింగ్ అండ్ ఇండస్ట్రీని అర్థం చేసుకోవాలి. ఈ ఫీల్డ్ లో ఉన్నామంటే మనం చాలా మందితో మాట్లాడాలి, ఫ్రెండ్లీగా ఉండాలి, అందరితో ఉండాలి, అన్ని అర్థం చేసుకునే పర్సన్ రావాలి. అంటే చాలా ఓపిక్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చే పర్సన్, నాకు కోపం ఎక్కువ, నన్ను భరించాలి. అంటే ఇష్టంతో చేస్తున్నావు నువ్వు, చాలా కష్టంతో వదిలేయాల్సి వచ్చింది. సో ఎందుకని? అంటే కొంచెం ఎవరికైనా ఉంటది కదా అమ్మాయి అంటే, వదిలేయాల్సి వచ్చింది. అంటే జనరల్గా ఈ వేరే ఫీల్డ్లో వేరే దగ్గర ఉంటుంది, బట్ క్లాసికల్ డాన్స్లో అనేసరికి అలా ఉండదు అంటారు. ఉండదు చాలా మట్టికి. కాకపోతే నాకు అంటే నేను ఒకళ్ళని బ్యాట్ చేయాలనుకోవట్లే, కొన్ని ఇష్యూస్ వల్ల ఇంకా నేనే అక్కడ కరెక్ట్ కాదని నేను డ్యాన్స్ మానేసాను. నేను మా అమ్మమ్మ దగ్గరే ఉండి పెరిగా, అప్పుడైతే చాలా మిస్ అయ్యా వాళ్ళిద్దరిని. నార్మల్గా పేరెంట్స్ మీటింగ్ అంటే అందరూ వస్తారు కదా, నాకు ఎవరు వచ్చేవారు కాదు. హావ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకొని వచ్చేసా. సో హాయ్ అండి, నేను మీ జంగారెడ్డిగూడెం అమ్మాయి. సో జంగారెడ్డిగూడెం అమ్మాయి అని చెప్పగానే అక్కడ ఉన్న అన్ని చూపించేశారు ఆల్రెడీ మనకి, చాలా రీల్స్లో, చాలా ఇన్స్టా పేజ్లో, అండ్ ఇన్స్టాలో కూడా మంచి ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో శైలజ స్వీటీ అయితే మనతో పాటు ఉన్నారు. సో తన జర్నీ ఏంటి, ఎలా వచ్చారు, ఏంటి స్టార్ట్ అయింది, ఇవన్నీ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, హాయ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్. అండ్ స్టార్టింగ్ కెమెరా ఆఫ్ నుండి నేను చెప్దాం అనుకుంటున్నాను, నిజంగా మీ స్మైల్ చాలా బాగుంది. సో నేచురల్ స్మైల్, అలాగే నవ్వుతూ ఉండండి. థ్యాంక్ యూ అండి. రైట్, శైలజ స్వీటీ. స్వీటీ మీరు పెట్టుకుందా లేకపోతే? నిక్ నేమ్ స్వీటీ, శైలజ ఎవరిచ్చారు స్వీటీ? ఇంట్లో వాళ్ళు పెట్టిన నేమ్. ఇంట్లో వాళ్ళు. ఓకే, సూపర్. సో శైలజ కృష్ణమూర్తి లాగా శైలజ స్వీటీ అన్నమాట. సో జంగారెడ్డి ప్రాపర్ జంగారెడ్డినా? జంగారెడ్డి కూడా. ఏంటి మీ స్టార్టింగ్ లో చూసుకుంటే ప్రతి రీల్ స్టార్టింగ్ లో కూడా జంగారెడ్డి అమ్మాయిని, జంగారెడ్డి పిల్ల అని చెప్పుకుంటారు అనమాట. సో ఏంటి మీ నెగిటివ్ ని కొంచెం స్ప్రెడ్ చేద్దామనా? అంతే, అంటే నాకు ఫస్ట్ నుంచి నేమ్ వచ్చింది ఆ ఊర్లోనే. సో నాకు జంగారెడ్డిగూడెం అంటే చాలా ఇష్టం. సో అలా స్టార్ట్ చేశాను. ఓకే. సో అంటే ఇలా ఎవరైనా ఒక పేరు నెగిటివ్, మనం ఉండే ప్రాంతం పేరు పెట్టుకున్నప్పుడు కొంచెం బాగా రీచ్ వస్తుంది, అండ్ అక్కడ వాళ్ళ నుండి కొంచెం నెగిటివ్ కూడా కొంతమంది వస్తాయి. సో మీకు వచ్చిన పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి? అంటే నువ్వు ఒక్కదానే ఉన్నావా ఇంటి జంగారెడ్డిగూడెంలో, ఈ టైప్ నెగిటివ్. మా అన్న ఊరిని బాగా చెప్తున్నావమ్మా అని కొంతమంది పాజిటివ్ గా కూడా రియాక్ట్ అవుతున్నారు. ఓకే. అండ్ మీ రీల్స్ చూసిన ఎవరు నెగిటివ్ అనరేమో, ఎందుకంటే చక్కగా ఏమి ఎక్కడ ఉన్నాయో చూపించాలని ట్రై చేస్తావు. సో దెన్ ఆఫ్టర్ మీ రీల్స్ మీరు చేసుకుంటారు. సో ఓకే, అంటే ఏంటి రీల్ చేయాలని, రీల్స్ ఇన్స్టాగ్రామ్ ఎలా ఎందుకు వచ్చారు? ఆల్రెడీ డిగ్రీ చదివేశారు అండ్ నెక్స్ట్ పీజీ చేయాలనుకుంటారు. అంటే యాక్టింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. ఫస్ట్ క్లాసికల్ డాన్సర్, ఆ తర్వాత ఇంటర్ అయిన తర్వాత రీల్స్ చేయడం, అలా ఇంట్రెస్ట్ ఇంకా పెరిగింది అనమాట. సో అలా రీల్స్ స్టార్ట్ చేసా. టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను, అది పోయింది. తర్వాత ఇంకా ఇన్స్టా. సో అది పోయింది, అమ్మయ్య అనుకునే టైంలో ఇది వచ్చింది అనమాట. అవును. సో సూపర్. అంటే ఇంటర్ నుండి రీల్స్ అనమాట. ఇంటర్ సెకండ్ ఇయర్, ఇంటర్ అయిపోయాక. సో 3 years. ఇప్పుడు ఇది ఇన్స్టా ఎప్పుడు పెట్టారు? ఇన్స్టా అయితే 2 years నుంచి చేస్తున్నాను. అంటే ఈ మధ్యన బాగా రీచ్ వెళ్ళినట్టుంది కదా. సో ఏంటి ఈ గ్యాప్ లో ఏం జరిగింది? అంటే ఈ గ్యాప్ లో కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను ఇన్స్టా మీద. అంతకుమించి ఏం లేదు. అంతకుముందు కాలేజ్ టైం ఉండేది కాదు. ఇంకా డిగ్రీ అయిన తర్వాత 1 year ఇంకా ఇన్స్టా, ఏమన్నా డాన్స్ ఈవెంట్స్ ఉంటే చేస్తా, క్లాసికల్ డాన్స్. అండ్ క్లాసికల్ డాన్స్ అంటే ఒక మన సైడ్ బాగా మంచి పేరు ఉంది. ఏ ఫంక్షన్ కైనా స్టార్టింగ్ లో ఒక క్లాసికల్ డాన్స్ పెట్టి సో స్టార్ట్ చేయడం. మనకేంటంటే ఏదైనా పూజ చేసేటప్పుడు విఘ్నేశ్వర పూజ ఎలాగో, సో క్లాసికల్ డాన్స్ అనేది అలా ఉండేది. ఏంటి స్టార్టింగ్ లో క్లాసికల్ డాన్స్ మీకు ఎవరైనా, మీ అంటే రిలేటివ్స్ ఎవరైనా చెప్పారా, నీకు నేర్చుకోవాలనిపించి నేర్చుకున్నావు?
అంటే పేరెంట్స్ అంటే నాకు స్కూల్లో కన్నా ఫస్ట్ డాన్స్ క్లాస్లోనే జాయిన్ చేశారు ఓ చిన్నప్పటి నుంచి. ఉమ్, మమ్మీకి అమ్మమ్మకి బాగా ఇంట్రెస్ట్ క్లాసికల్ డాన్స్ అంటే. Hmm. సో వాళ్ళ ఇంట్రెస్ట్ అలా నేర్పించారు. ఇప్పుడు నాకు అదే యూజ్ అవుతుంది అనమాట. నీకు ఇంట్రెస్ట్ ఉండేది అప్పుడు? అప్పుడు నాకేం తెలీదు. నాకంటూ ఒక 8th క్లాస్కి వచ్చాక నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది డాన్స్ మీద. Okay. అప్పుడు దాకా అలా 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 సో క్లాసికల్ లో కూడా ఏదో అవార్డ్స్ తీసుకున్నట్టుంది కదా? చాలా అవార్డ్స్ ఉన్నాయి. ఉమ్, గిన్నెస్ వరల్డ్ రికార్డ్ అవార్డ్ కూడా ఉంది. ఉమ్, వైజాగ్, కేరళ, పెద్ద తిరుపతి, గోవా ఓకే. ఇలా చాలా స్టేట్స్ కూడా సో వెళ్ళాను. మొత్తం తిరిగేసావు. ఉమ్. సో అంటే ఇష్టం లేకుండా వెళ్ళింది నువ్వు, చాలా ఇష్టంతో చేసావు. చేశాను. కానీ అంటే స్టార్టింగ్ అంతా ఉండేది కాదు. ఉమ్, ఎప్పుడైతే నాకు ఇంట్రెస్ట్ వచ్చిందో ఆ తర్వాత నాకు కూడా ఛాన్సెస్ రావడం, వెళ్ళి పార్టిసిపేట్ చేయడం, ఉమ్, అలా నా జర్నీ స్టార్ట్ అయింది అనమాట సో డాన్స్. ఓకే. అంటే ఇష్టంతో చేస్తున్నావు నువ్వు, చాలా కష్టంతో వదిలేయాల్సి వచ్చింది. అవును. సో ఎందుకని? అంటే కొంచెం ఎవరికైనా ఉంటది కదా అమ్మాయి అంటే, ఉమ్, కొన్ని ఇష్యూస్ వల్ల నేను వదిలేయాల్సి వచ్చింది. అంటే జనరల్గా ఈ వేరే ఫీల్డ్ లో వేరే దగ్గర ఉంటది, బట్ క్లాసికల్ డాన్స్ లో అనేసరికి అలా ఉండదు ఉండదు అంటారు. అంటారు. ఉమ్, ఉండదు చాలా మట్టికి. కాకపోతే నాకు అంటే నేను ఒకళ్ళని బ్యాట్ చేయాలనుకోవట్లే. కొన్ని ఇష్యూస్ వల్ల ఇంకా నేనే అక్కడ కరెక్ట్ కాదని నేను డాన్స్ మానేశాను. ఉమ్. అంటే బట్ కంటిన్యూ చేస్తాను. నేను నార్మల్గా ప్రాక్టీస్ చేసుకుంటాను. ఏమైనా నాకు పర్సనల్గా ఈవెంట్స్ వస్తే వెళ్ళి చేస్తుంటాను. ఉమ్. అంటే అక్కడ కూడా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయా? అక్కడ ఈవెంట్స్ దగ్గర అయితే ఏమి ఉండవు. ఉమ్. హ్యాపీగా నా వర్క్ నేను చేసుకుంటాను, వచ్చేస్తాను అనమాట. ఈవెంట్స్ దగ్గర లేవు మరి, స్టార్టింగ్ లో లేవు మరి, ఎక్కడ వచ్చింది? ఎక్కడంటే నేను అవన్నీ చెప్పలేను. ఉమ్, నాకు ఇంకా నాకు ఇక్కడ కరెక్ట్ కాదు, నాకు ఇక్కడ అన్సెక్యూర్ గా ఉందని నేనే సైడ్ అయిపోయాను అనమాట. Okay. అంటే మనకి టాలెంట్ ఉన్నా సరే మనకన్నా మనల్ని తీసుకురావాలనుకోరు. ఉమ్, ఇంకా వేరే కూడా కావాలి అని ఉంటది కొంతమందికి. ఉమ్. అది మనకి ఇష్టం లేకపోతే మనం సైడ్ అయిపోవడం బెటర్. దెన్ స్టార్టింగ్ కాలేజ్ అంతా స్కూల్స్ అక్కడ జంగారెడ్డి, చెంగారెడ్డిగూడెం స్టార్టింగ్ నుంచి మొత్తం నేను డిగ్రీ అంతా చెంగారెడ్డిగూడెం. డిగ్రీ వరకు కంప్లీట్ చేసావు. ఆ. సో ఓకే. అంటే ఇంకోటి ఏంటంటే ఎవరికైనా స్టార్టింగ్ స్టేజ్లో స్కూల్ ఈ టైంలో ఏంటంటే మనకి పేరెంట్స్ ఉంటారు, పేరెంట్సే చూసుకుంటారు అని విన్నా. బట్ మీకు 12 years వరకు పేరెంట్స్ ఇక్కడ లేరు, సో వాళ్ళ ప్రేమకు దూరం అయ్యావని తెలిసింది. అవును. ఏంటది? మమ్మీ ఫస్ట్ కువైట్ వెళ్ళారు. ఉమ్, ఆ తర్వాత డాడీ కూడా ఫస్ట్ క్లాస్లో వెళ్ళిపోయారు ఇద్దరు. ఉమ్, అంటే మా కోసమే వెళ్ళారు వాళ్ళు. నేను మా అమ్మమ్మ దగ్గరే ఉండి పెరిగా. అప్పుడైతే చాలా మిస్ అయ్యా వాళ్ళిద్దరిని. నార్మల్గా పేరెంట్స్ మీటింగ్ అంటే అందరూ వస్తారు కదా, నాకు ఎవరు వచ్చేవారు కాదు. అమ్మమ్మ ఒక్కరే అనమాట నన్ను బాగా చూసుకున్నారు. డ్యాన్స్ క్లాస్కి కూడా ఆవిడే తీసుకువెళ్ళి తీసుకురావడం అంతా బాగా జరిగేది. బట్ ఉంటుంది కదా, నాకంటూ పేరెంట్స్ వస్తే బాగుంటుంది, వాళ్ళే వచ్చి తీసుకువెళ్ళాలి. అంటే మా ఫ్రెండ్స్ని వాళ్ళ డాడీ వాళ్ళు డ్రాప్ చేయడం అవును.